మాట్లాడుతున్నారు. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారా అండి? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. కొంచెం మీ వాయిస్ స్లోగా వినిపిస్తుందండి, కొంచెం గట్టిగా మాట్లాడారా? డేట్ ఆఫ్ బర్త్ గట్టిగా. 23/5/62. ఓకే అండి, టైం చెప్పండి. 5 నుంచి 6 అండి. 5 నుంచి 6 అంటే సాయంత్రమా ఉదయమా అండి? సాయంత్రం 5 నుంచి 6 మధ్యలో. ఓకే అండి, ఎక్కడ జన్మించారు మీరు సంధ్యారాణి గారు? సికింద్రాబాద్ లోనే జన్మించారు. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి, చక్కని వివరణ తెలుసుకోండి. మాట్లాడండి గురుగారు. చెప్పమ్మా. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా, చెప్పమ్మా. అసలు ఇంకా నా పరిస్థితి ఏం బాగలేదు గురుగారు, ఒకసారి చూసి చెప్పండి. అమ్మా, నీవు తులా లగ్నము, పూర్వాషాఢ నక్షత్రం, 4వ పాదము, ధనుసు రాశి. ధనుసు రాశికి గత 2 సంవత్సరాల నుంచి ఏమి బాగలేదు. అందులో ఇప్పుడు ఈ సంవత్సరం ధనుసు రాశికి బాగుంది. అది కాకుండా 2023 వరకు నీకు ఏలినాటి శని నడిచింది కదమ్మా. అంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది. అందులో చివరి దశ అయిపోయింది. మరి ఇప్పుడు గోచార పరంగా కూడా చూసుకున్నా నీ రాశికి రాశ్యాధిపతి అయిన గురువు రోగస్థానంలో ఉన్నాడమ్మా, అంటే షష్ఠలో ఉన్నాడు. కాబట్టి నువ్వేం చేస్తావంటే దీనివల్ల ఆరోగ్య సమస్యలు, మళ్ళీ గురువుకి అయస్కాంత తత్వం ఎక్కువ ఉంటుంది కాబట్టి మనం వెళ్ళకూడదన్న చోటుకి వెళ్ళిపోయి సమస్యలు కొందెచ్చుకోవడము, మన వాక్ రూపేణా కర్మ రూపేణా ఎలాగైనా సరే సమస్యలు అధికమవుతాయమ్మా. అందుకని ఏం చేస్తావంటే నీ కుల గురువుని కానీ నీ కులదేవాన్ని కానీ నీ ఇష్టదేవాన్ని కానీ ఎక్కువ ఆరాధించాలా. అందులో గురువారం శ్రమ తీసుకుని కొంచెం ఓపిక చేసుకుని కాస్త దీపారాధన చేస్తూ నీకు ఏ దేవుడు ఇష్టమో ఆ దేవుడిని యొక్క నామస్మరణ కానీ అష్టోత్తర నామాలు కానీ చదువుకుని ఒక బెల్లం ముక్క కానీ పంచదార కానీ నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని కొంత స్వీకరించి నీ సమస్యని అక్కడ స్వామికి తెలియపరచడం వల్ల వచ్చే గురువారం కల్లా నీ సమస్యలో కొంత పరిష్కారం, అంటే కొంత దాని మాక్సిమం ఒక 70 పాళ్ళు పరిష్కారం అయినట్టుగా దిశగా పరిగణిస్తున్నట్టుగా నీకు కనిపిస్తాయమ్మా, అనిపిస్తుంది కూడా. కాబట్టి ఇలా ప్రతి గురువారం చేయి తల్లి, నీ ఆరోగ్యం బాగుంటుంది. నీ వ్యవహారిక జీవనం అంటే ఆర్థిక సమస్యలు కానివ్వండి, చేస్తున్న ఏ పనులైనా కానీ ఆటంకాలు కానీ అవన్నీ తగ్గుముఖం పడతాయి. చక్కని వివరణ ఇచ్చారు గురుగారు. మీ జాతకంలో ఇంకా ఏమైనా లోపాలు ఉన్నాయి అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే కింద గురుగారి నెంబర్ కూడా స్క్రోల్ అవుతుందండి. దయచేసి గురుగారికి మీ సమస్య ఏమున్నా కూడా తెలియజేయండి. ఇక్కడ మాత్రం లైవ్లో మనము ఒక్కదానికి సమాధానం ఇస్తామండి. మీతో పాటు కాలర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా గురుగారు సమాధానం ఇవ్వాలి. కావున మీరు గురుగారితో పర్సనల్గా కాల్ మాట్లాడవచ్చు. అండ్ లైవ్లో కనుక మీరు గురుగారితో మాట్లాడాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసేయండి. గురుగారితో మీ సమస్య ఏంటో తెలియజేయండి, చక్కని పరిష్కారం తెలుసుకోండి.